శ్రీరాములు ఆటో డ్రైవర్ని అండి. కొద్దిగా మరి ఈ రకంగా అయితే ఇబ్బంది అవుతుందండి. కొద్దిగా ప్రభుత్వం కొద్దిగా పూనుకుని కొద్దిగా ఏదన్నా మాకు సహారం చేసి ఏదన్నా ఇది చేయాలని కోరుకుంటున్నాం. బాడిగలు కాడ అంతంత మాత్రంగా ఉంది సార్. ఫ్రీ బస్సులు పెట్టారు కదా, అందువల్ల మాకు బాగా ఇబ్బందికరంగా ఉంది. ఈ కొరత వల్ల మరీ ఇంకా ఇబ్బంది అయిపోయింది. కొద్దిగా జీవనార్థం కూడా బాగా తగ్గిద్ది. ప్రభుత్వం కొద్దిగా పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. పొలానికి పంట చేను వేసుకున్నాం కౌలికి మల్లిపాడు పక్కన అంటే పరిపోయాడు అక్కడ అవి చేను ఎండిపోతున్నాను. పెట్రోల్ కోసం ఒక అరగంట పెట్రోల్ టైట్గా ఉంది. 2 లీటర్లు కానీ 3 లీటర్లు కానీ సరిపోదు సార్. ఏం పొలం పోయి ఎండిపోవటమే. నా పేరు వినయ్ అండి. ఎడ్లలింగే పెట్రోల్ బంకు. పెట్రోల్ డీజిల్ కొంచెం కొరత వచ్చి జనం ఒక్కసారిగా మీద ఇది అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు ఒక 2000 ఉన్నది, అది అయిపోయింది. జనం పొద్దున్నుండి అసలు ఖాళీ లేదు, తీరిక లేదు. పొద్దున్నుండి కొరత అనేది మనకి తెలియదు సార్. పైన అనేది ఎట్లా ఏంటి అనేది ఈ టాకింగ్ ఏందో మరి మనకి అర్థం కావట్లా. మరి జనం ఏమో ఒక్కసారిగా మీద పడిపోతున్నారు. పైన కూడా లోడింగ్ కూడా ఇవ్వట్లా. ఇలా సండే, అందులో డిపో సెలవు. రేపు అనేది ఏంటనేది తెలీదు. అన్ని బంకుల్లో ఆపేశారు, అందుకని ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఉన్నది అది పొరపాటు మనకి తెలియదు సార్. అంటే ఇలా సండే వచ్చేసరికి డిపో సెలవు పెట్టేశారు. పైన లోడ్ కూడా ఇవ్వాలి. ఇలా కొరత వచ్చేసింది. ఇలా అందులో ఆదివారం వచ్చింది, సెలవు వచ్చింది. అదే రేపు మధ్యాహ్నానికి అది వస్తేనే అది రేపు మధ్యాహ్నం ఒకవేళ డిపో వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఒకవేళ లారీ ఇస్తేనే తప్పితే ఇంక వేరేదైతే ఏమీ లేదు.